అమ్మ చదువు ఉంటే అన్నీ ఉన్నట్లేనా అని ఒక చిన్న సందేహం. చదువు ఉంటే కొన్ని ఉన్నట్టు కదా ఉన్నట్టు కాదు. చదువు ఉంటే మనకి ఎంతవరకు అంటే దాని వరకు ఎన్ని తెలుసుకొని ఒక ఉద్యోగం నెల జీతం బతకడానికి అక్కడ వరకు అకాడమిక్స్. అయితే కొంతమందికి చదువు ఉంటుంది, సంస్కారం ఉండదు. కొందరికి చదువు ఉండదమ్మా, ఎంత సంస్కారం ఉంటుందంటే అసలు వాళ్ళతో ఉన్నంతసేపు తెలియని ఆనందం ఉంటుంది. అలాంటి వాళ్ళతో మనం నమ్మలేము, ఇంత సంస్కారం కదా మనతో మాట్లాడుతుంది చదువు లేదా అనేది. మనం ఏం చేస్తాం అంటే ఆ చదువు లేని అనేది పెద్ద పట్టించుకో. నీకు సంస్కారం, సొసైటీలో బతకాలంటే సంస్కారం అనేది ఉండాలి, చదువు కూడా ఉండాలి. చదువు కంటే ఎక్కువ సంస్కారం ఉండాలి. ఒక మనిషిని ఎలా గౌరవించాలి అనేది ఎవరు నేర్పించాలంటే ఇంట్లో పేరెంట్స్ నేర్పించాలండి పిల్లలకి. స్కూల్లో ఏం నేర్పిస్తారు? చదువు నేర్పిస్తారు. సంస్కారం నేర్పించే సబ్జెక్ట్ ఇంకా రాలేదు, ఏ స్కూల్స్లో రాలా. సో ఎందుకంటే వాళ్ళకి అంత టైం ఉండదు ఎక్స్ట్రా క్లాసులు తీసుకొని. అది ఎక్కడి నుంచి రావాలి ఆ సంస్కారం? ఆ సంస్కారం అనేది చెప్పాను కదా ఇందాక, పెద్దవాళ్ళ నుంచే రావాలి. అమ్మ నాన్న నేర్పించాలి, తర్వాత తాతయ్య అమ్మమ్మలు నానమ్మలు ఉంటే లక్కీగా వాళ్ళతో పాటు నేర్పించాలి. సో అది పేరెంట్స్ నేర్పించాలి తప్ప ఎవరికి నేర్పించేది కాదండి సంస్కారం అనేది. సో ఏ స్కూల్స్లో అయినా, మీరు ఎక్కడైనా కాలేజెస్లో స్కూల్స్లో అయినా నువ్వు ఎలా పాస్ కావాలి, నీకు సబ్జెక్ట్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే నువ్వు ఎన్ని ఎక్స్ట్రా క్లాసెస్ అటెండ్ అవ్వాలి, లేకపోతే నువ్వు ఎంత కష్టపడాలి అనేది నేర్పిస్తారే తప్ప నువ్వు పెద్దవాళ్ళతో నువ్వు ఎలా బిహేవ్ చేయాలని ఎవరు నేర్పించారు. అది నేర్పించాల్సింది ఎవరంటే ఇంట్లో ఉండే పెద్దలే నేర్పించాలండి. తల్లిదండ్రులు నేర్పించాలి, తర్వాత బంధువులు నేర్పించాలి, తర్వాత ఇంకా ఎవరైనా వాళ్ళ క్లోజ్గా ఉంటే వాళ్ళే నేర్పించాలి తప్ప ఈ సంస్కారం అనేది లేదా వాళ్ళు వేరే వాళ్ళని చూసి వాళ్ళు నేర్చుకోవాలి. సో చదువు ఒక పార్ట్, సంస్కారం ఒక పార్ట్. కాకపోతే చదువు సంస్కారం అని అంటున్నారు. సో చదువుకున్న వాడు ప్రతి ఒక్కడు సంస్కారవంతుడు కాదు, సంస్కారం లేని వాడు చదువుకోలేదు అనేది కూడా లేదు. బట్ కొంచెం చదువు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కొందరికి రెండు ఉంటాయి, చదువు ఉంటాయి. అది ఇంట్లో మీరు అన్నట్లు ఇంట్లో వాళ్ళని బట్టి ఉంటుందో ఏమో తెలియదు, ఇంట్లో వాళ్ళని బట్టే ఉంటుందండి. ఇప్పుడు మన ఇంట్లో మనం ఎలా ఉంటాం, మన పిల్లలు కూడా అలాగే బిహేవ్ చేస్తారు, అంతే కదా. సో మన పిల్లలు, ఇప్పుడు పని మనిషి ఉంటుందండి, ఏంటే పోవే రావే, ఏంటే నీకు పని లేదా అంటే పిల్లలు కూడా అలాగే మాట్లాడతారు. నిన్న రాలేదు ఎందుకు అని అంటే అదేమిటి అమ్మ బాగాలేదంటే అదే నాకు అవసరం లేదు అని ఈవిడ అంటుంది అనమాట. అప్పుడు ఏంటి వాళ్ళు ఏం చెప్తారంటే అయ్యో పాపం బాగాలేదా, పర్లేదు రాకపోతే పర్వాలేదు అని. ఆ సంస్కారము పిల్లలు వింటారనమాట, విని చూసి వాళ్ళు నేర్చుకుంటారు. అందుకని చదువు వేరే, సంస్కారం వేరే, రెండో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు చాలా గ్రేట్. కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు చాలా గ్రేట్ అని. రెండో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది ఉన్నారు, చదువుతో పాటు సంస్కారం ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. సో రోడ్డు మీదకి వస్తే నీ పిల్లలు మరి ముఖ్యంగా ఇంట్లో పేరెంట్స్తో ఒకలాగుంటారు, బయటకు వచ్చిన తర్వాత ఒకలాగుంటారు. సో వాళ్ళు బయట ఎలా ఉంటారో నీకు తెలీదు, ఫ్రెండ్స్తో ఎలా బిహేవ్ చేస్తున్నారో తెలీదు. టీచర్స్ స్టూడెంట్ పేరెంట్స్ మీటింగ్ జరిగినప్పుడు ప్రతి ఒక్క తల్లి తండ్రి స్కూల్కి వెళ్ళి స్కూల్స్కి వెళ్ళి ఏమడుగుతారంటే మా పిల్లలకి ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎంత బాగా చదువుకోవాలి, ఇంకా ఇంప్రూవ్ కావాలంటే ఏం చేయాలి, ఇంకా ఎన్ని క్లాసెస్ ఎక్స్ట్రా తీసుకుంటారు, ఇంతకంటే బెటర్గా ఏ టీచర్ చెప్తారు. సో అదే అనుకుంటామని ఏ పేరెంట్ వెళ్ళి నా పిల్లలు టీచర్స్ ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఫ్రెండ్స్తో ఎలా బిహేవ్ చేస్తున్నారు, కింద పనిచేసే ఆయాలను ఎంత మర్యాదగా మాట్లాడుతుంది, ఎంతమంది పేరెంట్స్ అడుగుతున్నారండి? ఎవరు అడగట్లేదండి. సో వాళ్ళకి ఏంటంటే ఓన్లీ పిల్లలు చదువుకుంటే చాలు. మరి సంస్కారం ఎక్కడి నుంచి నేర్చుకుంటారండి? సంస్కారం అనేది స్కూళ్ళతో పాటు ఇంట్లో కూడా పేరెంట్స్ చెప్పాలి. సో ఏ పేరెంట్స్ అయినా కూడా స్కూల్కి వెళ్ళి అమ్మ మా పిల్లలకు చదువుతో పాటు మనుషులతో ఎలా బిహేవ్ చేయాలి, పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలో కూడా నేర్పించండి అని ఏ పేరెంట్ అడిగారు ఎవరు అడగరు. సో వాళ్ళకి ఎంతసేపు చదువుకుంటే చాలు. చదువుతో పాటు సంస్కారం అనేది ఉన్నప్పుడు మాత్రమే ఎవరైనా ఒక మనిషికి విలువ ఉంటుందండి. అంతేగాని నేను చదువుకున్నాను అనే మీకు ప్రౌడ్నెస్ ఉంటుంది అనుకోండి, అది చాలా కష్టం. ఇది వరకు అంటే మా చిన్నప్పుడు మేము చదువుకుంటున్నప్పుడు పెద్దవాళ్ళు వస్తే లేచి నిలబడే వాళ్ళు అనమాట. ఇప్పుడు లేదు. అదేంటంటే సంస్కారం, పెద్దవాళ్ళని గౌరవించడం. ఇప్పుడేమంటున్నారు, కాళ్ళ మీద కాలేసుకొని కూర్చుంటున్నారు. నా కాళ్ళ మీద నేను కాలేసుకున్నాను అంటారు, కానీ పెద్దవాళ్ళకు మనం గౌరవించాలి. నీ కాళ్ళ మీద నువ్వు వేసుకుంటావు, ఇంకొన్ని రోజులైతే నా కాళ్ళు తీసుకెళ్ళి వేరే వాళ్ళ కాళ్ళ మీద వేస్తానేమో, అది తెలియదు. అట్లాంటి రోజులు కూడా వస్తాయేమో. సో మనం వచ్చినా కూడా మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. సో అదేంటంటే ఒక గౌరవం అనమాట. ఒక బస్సులో వెళ్తూ ఉంటావు, ఒక పెద్దవాళ్ళు నిల్చొని ఉంటారు, కాలేజ్ స్టూడెంట్స్ కూర్చుంటారండి, లేవరు. ఏంది నా సీట్లో నేను కూర్చున్నా, నువ్వు బస్సు ఎక్కలేనోడు కార్లో రావాల్సింది అంటాడు ఉల్టావాడు. సో అదేం సంస్కారం అండి?
ఇప్పుడు చదువుకొని వచ్చావు, పొద్దు నుంచి స్కూల్లోనే కదా వచ్చావు, అది ఎవరు నేర్పించారండి? వాళ్ళు ఒకరికొకరు వాళ్ళకి వాళ్ళు అన్నా నేర్చుకోవాలి. లేదా ఇది వరకు చెప్పినట్టు పేరెంట్స్ తప్పకుండా ప్రతి పిల్లలకు నేర్పించాలి. నువ్వు బయటికి వెళ్తున్నావు కదా, నువ్వు ఎలా బిహేవ్ చేయాలి, పెద్దవాళ్ళతో ఎలా ఉండాలి, ఎవరైనా ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళని మనం ఎలా ఆదుకోవాలి, అలాగా ఉండాలి. కానీ లేదు నీకు చదువుకుంటే చాలు, నాకు ఇంకేం అవసరం లేదు అంటే మాత్రం ఏ పిల్లలకు సంస్కారం అనేది అసలు ఆ మాటకు అర్థం కూడా తెలియదు. నిజమే. అందుకని సంస్కారము, చదువు సంస్కారము రెండు ఇంపార్టెంట్ అండి. చదువు ఎంత ఇంపార్టెంట్, సంస్కారం కూడా అంతే ఇంపార్టెంట్. సంస్కారం ఎంత ఇంపార్టెంట్, చదువు కూడా అంత ఇంపార్టెంట్. కరెక్ట్ అమ్మా. ఎందుకంటే మీరు చెప్పింది నిజమే. కొందరు ఇద్దరు భార్యాభర్తలు చదువుతూ ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటే కొన్ని ప్రాక్టికల్గా కూడా జరుగుతూ ఉన్నాయి ఇలాంటివి. చిన్నపిల్లలకి ఇంట్లో అత్తమ్మ పడదు కాబట్టి చిన్నపిల్లలకి చెప్పి నూరి అంటే ఆమెను వెళ్ళి కొట్టు, ఆమెను వెళ్ళి పొమ్మని అట్లా చిన్నపిల్లల్ని ఒక మీడియేటర్గా చేయడం వల్ల వాళ్ళ మైండ్ సెట్ అంతా వాళ్ళకి ఎలా అయిపోతుంది. ఇంకా పెద్దవాళ్ళు అంటే పెద్దవాళ్ళు చెప్పింది అదే కదా, పెద్దవాళ్ళు ఏం చెప్తే పిల్లలు నేర్చుకుంటారు అనేది ఇదే మరి బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నేనే కదా చెప్పాను, నువ్వు అమ్మమ్మని వెళ్ళిపోమ్మ, లేకపోతే అమ్మమ్మ ఇంట్లో ఉంటే నువ్వు ఏడువు, లేకపోతే అదని చెప్పు ఇదని చెప్పు, నేను నేర్పిస్తే నువ్వు నేర్చుకున్నావు, పిల్లలు నేర్చుకుంటారు. అది తల్లిదండ్రులు అది నేర్పించే సంస్కారం అయితే కాదండి. కాకపోతే ఇప్పుడు పరిస్థితులకు అనుగుణంగా ప్రతి ఒక్క పేరెంట్స్ మేమిద్దరం ఉండాలి, మా పిల్లలే ఉండాలి, మా చుట్టుపక్కల ఎవరు ఉండకూడదు అన్నప్పుడు అలాగే నేర్పిస్తారు పిల్లలకి. పిల్లలు మీకు ఏం నేర్పిస్తే అది నేర్చుకుంటారు. సో వెళ్ళి కొట్టు అంటే వెళ్ళి కొట్టొస్తారు, అంతే. అమ్మ నానమ్మ మంచిది, అమ్మమ్మ ఉంటే మనకి మంచి కథలు చెప్తుంది, నువ్వు మా అమ్మమ్మతో వాటి కాసేపు కూర్చో, టైం పాస్ చేసుకో, ఇది చాలా మంచిది అని అనుకుని నేర్పిస్తే పిల్లలు అలా బిహేవ్ చేయాలి. అంటే ఇప్పుడు ఇక్కడ వాళ్ళ అమ్మకి కూడా సంస్కారం లేనట్టే, వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి రాలేదు కదా. సో ఇది మీరు నా పిల్లలకు నేను నేర్పిస్తే మా అమ్మాయి తీసుకెళ్లి వాళ్ళ అబ్బాయికి నేర్పిస్తే ఇక్కడ లోపం వచ్చేసి మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చేస్తుంది కదా. సో ఇది అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ పిల్లలు ఎవరితో ఉంటున్నారంటే పేరెంట్స్ ఇంట్లోనే ఉంటారు. సో పేరెంట్స్ పార్ట్ ఏంటంటే కంపల్సరీగా పిల్లలకు జీవితంలో విలువలు ఏవి నేర్పించడం చాలా ఇంపార్టెంట్ అండి. చదువుతో పాటు సంస్కారం ఉంటే ఇంకా వాళ్ళు బాగా షైన్ అవుతారు. అంతే, చదువు ఉన్నంత మాత్రాన షైన్ అవ్వచ్చు, షైన్ అవ్వరని నేను చెప్పటం లేదు. కానీ దానికి తోడు ఒక వజ్రాన్ని మనం సాన పెడితే ఎలా షైన్ అవుతుందో ఇంకా వాళ్ళు షైన్ అవుతారు, ఇంకా నీకు రెస్పెక్ట్ వస్తుంది సొసైటీలో. అంతేగాని పెద్దవాళ్ళని గౌరవించదు, పెద్దవాళ్ళు వచ్చినప్పుడు నేను లేవను, నువ్వు మనిషివే నేను మనిషివే అని అంటే దానికి అలాంటి లాజిక్ మనం ఏం ఆన్సర్ చెప్పలేమండి. అంతే. సో పెద్దవాళ్ళని గౌరవించడము అదొక సంస్కారం, అంతే. నిజమే. సో అది ఏదైనా సరే ఫస్ట్ పేరెంట్స్ నుంచి, ఇంటి వాళ్ళ నుంచే స్టార్ట్ అవుతుంది. మనం చిన్నప్పటి నుంచి పిల్లలకి ఎలా చెప్తే వాళ్ళు అలాగే తయారవుతారు. పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ అండి. పేరెంట్స్ మనం ప్రతి ఒక్కళ్ళము పిల్లలకు చదువుతో పాటు సంస్కారం కూడా నేర్పించాలి. బయటికి వెళ్తున్నావు కదా, ఆడపిల్లను గౌరవించు, వాళ్ళని చిన్న చూపు చూడకు, వాళ్ళకి ఏదైనా ఆపద ఉంటే సపోజ్ పెద్దవాళ్ళు ఏదో రోడ్డు దాటలేకపోతున్నారు, కాస్త నువ్వు హెల్ప్ చెయ్యి అనకపోగా చాలా మంది పిల్లల్ని నేను చూసానండి. పాపం పెద్దవాళ్ళు కర్ర పట్టుకుని ఆ కర్ర లాగేస్తారు, వాళ్ళతో పాటు కొడతారు. ఆ సంస్కారం ఎక్కడి నుంచి వచ్చిందని? ఇంట్లో వచ్చింది కదా, ఇంట్లో నేర్పించింది. కొంతమంది ఏమో మరి హెల్ప్ చేస్తారు, చేయి పట్టుకొని, అది తక్కువ మంది. అదే మీరు అన్నట్టు ఏంటంటే ఇంటి వాళ్ళ నుంచి ఇప్పుడు నా పిల్లలకు నేర్పిస్తే మా అమ్మాయి కూడా అలాగే చేస్తుంది. నేను నేర్పించకపోతే ఆ ముసలితో ఏం పని, కర్ర లాగేసేయని నేను చెప్తే వాళ్ళు అదే చేస్తారు. సో చాలా మంది పిల్లలు అలా కూడా ఉన్నారండి. పిల్లల బాధ్యత, తల్లిదండ్రుల బాధ్యత ఏంటంటే పిల్లలను మంచి సంస్కారం నేర్పించి చదువుతో పాటు సంస్కారం నేర్పిస్తే వాళ్ళు కూడా సొసైటీగా రేపొద్దున ఉపయోగపడతారు. అంతే. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.